ॐ जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः। ओम श्रीरामकृष्णाय नमः। ओम श्री शारदा देव्यै नमः। ओम श्री विवेकानंद गुरवे नमः। ओम ऐं ह्रीं श्रीं महालक्ष्मी महासरस्वती महाकालिका स्वरूपिणी राजराजेश्वरी अखिलांडकोटि ब्रह्मांड जननी आदिपराशक्ति श्री 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 शारदा देव्यै नमः। గౌరవనీయులైన భక్తులకు మాతృమూర్తులకు మిత్రులకు అందరికీ నమస్కారం. జగజ్జనని దివ్యజనని శ్రీ 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 శారదామాత శ్రీరామకృష్ణ సంప్రదాయంలో శ్రీరామకృష్ణ భక్త బృందులకు అమ్మ అంటే చాలు శారదామాతే, అందరికీ అమ్మ. దేశకాల మత సకల అతీతమైన అందరికీ అమ్మ, ద మదర్ ఆఫ్ ఆల్ శ్రీ శ్రీ శారదామాత, శారదమ్మ, మన శారదమ్మ అమ్మవారి 172వ జయంతి ఈ డిసెంబర్ 22వ తేదీ రానున్నది. ఆ సందర్భంగా భక్తులందరికీ మాతృమూర్తులందరికీ శ్రీ శ్రీ శారదామాత జయంతి శుభాకాంక్షలు, నమస్కారములు మరియు ప్రార్థనలు. ఈ జయంతి విశేషం ఏమిటంటే, క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ 22, 1853 1853 డిసెంబర్ 22 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం శారదామాత జన్మించారు. ఆ రోజు మార్గశిర కృష్ణ సప్తమి. ఈ సంవత్సరం విశేషంగా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ 22 మరియు మార్గశిర కృష్ణ సప్తమి శ్రీ శ్రీ అమ్మవారి పావన జయంతి జన్మ తిథి కూడా ఆ డిసెంబర్ 22 రావడము అత్యంత అరుదైన, అత్యంత ఆనందకరమైన, మనందరికీ సంతోషము ఆనందాన్నిచ్చే విషయం. ఇంగ్లీష్ క్యాలెండరు మన హిందూ క్యాలెండర్ రెండు కూడా కలిసి ఒకే రోజు రావడం, డిసెంబర్ 22 రోజే అమ్మవారి తిథి ప్రకారం కూడా కృష్ణ సప్తమి, మార్గశిర కృష్ణ సప్తమి కలిసి రావడం అమ్మవారి అనుగ్రహము. పిల్లలు అమ్మ బిడ్డలందరికీ ఆనందం. ఇంగ్లీష్ వాళ్ళు అమ్మ బిడ్డలే, హిందువులు అమ్మ బిడ్డలే, ముస్లింలు అమ్మ బిడ్డలే. మీలో చాలామంది చదివే ఉంటారు, వినే ఉంటారు. అమ్మ శారదామాత ప్రేమ ఎల్లలు లేనిది. దేశ విదేశ మత జాతి కుల విచక్షణలన్నీ వదిలేసి సమస్త విశ్వాన్ని, సమస్త సృష్టి జాతాన్ని, కేవలం మనుషులే కాదు, పశువులు, పక్షులు, జంతువులు, క్రిమి కీటకాదులు కూడా తను తల్లిగా ప్రేమించి వాటికి అన్నం పెట్టి ఆదరించిన మహాతల్లి, విశ్వజనని, ద మదర్ ఆఫ్ ఆల్. ఈ కలియుగంలో, ఈ స్వార్థపూరితమైన రోజులలో ఒక పల్లెటూరు కుగ్రామంలో జన్మించిన శారదామణీదేవి అనే ఒక బ్రాహ్మణ కన్య అత్యంత నిరాడంబరంగా, అత్యంత సరళంగా, అత్యంత గోప్యంగా, శాంతంగా ఆ ప్రాచీన పురాతనమైన సంప్రదాయ కట్టుబాట్లు, ఆ నియమ నిబంధనలతో ఉంటూ కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో అమ్మా అమ్మా అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఇతోధికంగా అమ్మ చిత్రపటం చూస్తే చాలు మలినాలన్నీ మాయమైపోతాయి, దుర్భావనలు, దుష్టగుణాలన్నీ పారిపోతాయి. అమ్మా అని పిలవాలనిపిస్తుంది ఎవరికైనా సరే. అటువంటి మాతృ హృదయం, మాతృత్వం
మూర్తీభవించిన ఒక నారీమణి ఈ కలియుగంలో ఎవరైనా ఉన్నారా అంటే మనమంతా ఏకకంఠంతో ముక్తకంఠంతో చెప్తాము, శారదామాత. శారదామాత, శారదామాత. ఏ సంప్రదాయం వాళ్ళైనా, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఎవరైనా సరే శారదామాత చిత్రపటాన్ని చూస్తే చాలు, మా అమ్మ, మా అమ్మ బాల్యంలో తల్లిని కోల్పోయి తల్లి ఎలా ఉండేదో తెలియని వారు కూడా అమ్మ చిత్రపటాన్ని చూసి రోదిస్తారు, మా అమ్మ ఇలాగే ఉండేదేమో, మా అమ్మే ఈ ఫోటోలో ఉంది అని తల్లిని రోజు పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంఘటనలు, ఎన్నో ప్రేరణాదాయకమైన బోధనలు, అమ్మవారి ఆశీస్సులు ఈరోజు మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి నభూతో నభవిష్యతి ఒక నారీమణి, ఒక స్త్రీమూర్తి ఈ రోజుల్లో 1853 చరిత్రలో లిఖింపబడిన, రికార్డు చేయబడిన చరిత్ర. ఇది కవిత్వమో లేదా పురాణ కథలో ఏదో కాదు, సజీవంగా సచేతనంగా మనకు రికార్డు చేయబడి ఉండే చరిత్ర. ఒక స్త్రీమూర్తి ఈ కలికాలంలో, ఈ రోజులలో 19-20వ శతాబ్దంలో కూడా అత్యంత పవిత్రమైన, అత్యంత నిరాడంబరమైన, అత్యంత గోప్యమైన, అత్యంత సరళమైన, మృదువైన మాతృత్వాన్ని ఏమంటాం, మనస వాచ కర్మణ. అక్కడ స్త్రీ భావనే లేదు, భోగ భావనే లేకుండా సంపూర్ణంగా తన్ను తాను మాతృత్వంలో, విశ్వమాతృత్వంలో పోతపోసిన మాతృమూర్తి శ్రీ శారదాదేవి. అది మనం భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి. వివేకానంద స్వామి చెప్పినట్లుగా ఒక లేఖలో రాస్తారు, స్వామీజీ మాతృభక్తి అపారము, అనన్య సామాన్యము, వర్ణనాతీతం. వివేకానంద స్వాములు చాలామందికి తెలుసో లేదో కానీ వివేకానంద స్వాములు దిగ్విజయ యాత్ర చేసి విజయభేరి మోగించి అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ ఇక్కడంతా తిరిగి ప్రపంచంలో భారతీయ వేదాంతాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి భారతదేశాన్ని, భారతీయ సమాజాన్ని, మన భారతీయులందరినీ తల ఎత్తుకొని తిరిగేలా చేశారు. భారతీయులంటే మూర్ఖులు, భారతీయులంటే సంస్కారం తెలియని వాళ్ళు, సంస్కృతి లేని వాళ్ళు, మూఢాచార పరాయణులు, భారతీయులు వారికి సంస్కారం లేదు, సంస్కృతి లేదు, అన్కల్చర్డ్ బార్బేరియన్స్ అనే రోజుల్లో విదేశాలకు వెళ్ళి భారతీయ సంస్కృతి ఎంత గొప్పది, భారతీయ సంస్కారం, భారతీయ మాతృత్వం, భారతీయ వేదాంతం ఎంత విశాలమైందో స్వామీజీ చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి చూశారు, కళ్ళు తెరుచుకున్నారు విదేశీయులు. ఆ విజయానికి, వివేకానందుని దిగ్విజయానికి కారకము శ్రీ శారదామాత. శ్రీ శారదామాత ఆశీస్సులే. అందుకే వివేకానంద స్వామీజీ అమెరికా వెళ్లే ముందు వారికి అన్ని సూచనలు, అన్ని తయారీలైనాయి. సాక్షాత్తు భగవాన్ శ్రీరామకృష్ణుల స్వప్నంలో దర్శనమిచ్చారు, నిజంగా దర్శనమిచ్చి నువ్వు వెళ్ళు నాయనా అని అనుమతి ఇచ్చారు, ఆశీర్వదించారు. భక్తులంతా రూపాయి పైసా ఆ రోజుల్లో సేకరించి స్వామీజీకి తయారీ చేశారు ప్రయాణానికి. అయినా వివేకానందులు మాతృభక్తి ఎంత గొప్పదంటే, అమ్మ కలకత్తాలో ఉన్నారు శారదాదేవి, ఒక ఉత్తరం రాస్తారు, అమ్మ ఇలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అందరూ నన్ను అమెరికా వెళ్ళమంటున్నారు హిందూ ధర్మ ప్రతినిధిగా, మీరు ఆశీర్వదిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే లేదు. మీ ఆశీస్సులుంటే నేను తప్పకుండా సాధిస్తాను, విజయవంతమవుతానంటే అమ్మవారు అక్కడి నుంచి రాయిస్తారు, కలకత్తాలోని ఉద్బోధన్ హౌస్ నుంచి ఉత్తరం రాయిస్తారు. అది నిజంగా అమ్మవారి స్వరూపం ఏమిటో మనకు కించిత్ తెలిసేలా తెస్తుంది. ఏమి రాశారు అమ్మవారు? నాయనా నరేన్ వెళ్ళు, దిగ్విజయీ భవ. నాయనా శ్రీరామకృష్ణులు ఈ పని చెయ్యడానికే నిన్ను తీసుకువచ్చారు. మైండ్ ద వర్డ్స్. భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార పురుషులు వారి కార్యాన్ని సాధించడానికి తమతో పాటు తీసుకొచ్చారు. దేవదూత అంటాం, మెసెంజర్ ఆఫ్ గాడ్. రామునికి హనుమంతునిలా, కృష్ణునికి అర్జునునిలా శ్రీరామకృష్ణులు నిన్ను తమ కార్య సాధన కోసం తీసుకొచ్చారు. నాయనా నువ్వు పుట్టింది దీనికోసమే. శారదామాత మన ప్రాపంచిక దృష్టిలో స్కూలుకు కూడా పోలేదు,
ఏదో 2 అక్షరాలు అక్కడక్కడ నేర్చుకున్నారు అంతే. పుస్తకాలు చదివేది లేదు. వారికి మా ప్రాపంచిక దృష్టిలో ఏ విద్యాభ్యాసము తెలియని సాధారణ గ్రామీణ స్త్రీ, నిరాడంబర నిశ్శబ్ద స్త్రీ ఏం రాస్తుంది? నీవు ఈ కార్యము చేయడానికే జన్మించావు, నీ కోసమే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గమనించండి, శారదాదేవి అత్యంత ఆ రోజుల్లో కట్టుబాట్లు సంప్రదాయాలు మీకు తెలుసు. స్త్రీలు బయట కూడా వచ్చి రానిచ్చేవాళ్ళు కాదు. వితంతువులంటే ఇంకా ముసుగు ధరించే ఉండేయాలి ఎప్పుడు. సో అటువంటి ఒక మాతృమూర్తి ఏం రాస్తుంది? నీ కోసమే అమెరికాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నరేన్, నా నరేన్, దిగ్విజయీ భవ, నీకు దిగ్విజయం కలుగుతుంది, తప్పకుండా వెళ్ళు, నా ఆశీస్సులు శ్రీరామకృష్ణులు మిమ్మల్ని ఎప్పుడూ నిన్ను నడుపుతూనే ఉంటాయని దీవిస్తుంది. ఆశ్చర్యము కదా. నీ కోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్షరశః జరిగిందదే. విదేశీ ధర్మీయులు, పరధర్మీయులు తమ మతం యొక్క గొప్పదనాన్ని, తమ మతం వైభవాన్ని చాటుకొని ప్రపంచమంతా తమ మతానికి, తమ సంస్కృతికి తల వంచి నమస్కరించాలని, మన దిగ్విజయం పతాక ఎగురవేయాలని భావించి చేసిన ప్రయత్నాలే ఆ ప్రప్రథమ విశ్వమత మహాసభ, అమెరికాలోని వారి ఉత్సవాలలో భాగంగా. కానీ జరిగింది ఏమిటి? మన భారతదేశపు ప్రతినిధిగా, హిందూ ధర్మ సనాతన ధర్మ ప్రతినిధిగా వెళ్ళిన వివేకానందుడు టర్న్ ద టేబుల్స్ ఆన్, టర్న్ ద టేబుల్స్ అంటాం కదా. సో రివర్స్ చేశారు. ఏమిటి? హిందూ ధర్మము, సనాతన ధర్మము ప్రపంచంలో శ్రేష్టమైనదిగా, అత్యంత పవిత్రమైన, ఉదారమైనదిగా, ద హార్మనీ, ద క్యాథాలిసిటీ, ద ఇన్ఫినిట్ లవ్, కంపాషన్, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ అనే ధర్మం మన ధర్మం. అది సో వివేకానంద స్వామీజీ వాళ్ళ ప్లాన్ని తిరగరాశారు. వాళ్ళ ప్లాన్ అంతా చిన్నాభిన్నం చేసి భారతీయ వేదాంతాన్ని, భారతీయ మహోన్నత తత్వాన్ని ప్రపంచమంతా గౌరవించేలా చేశారు. అందుకు కారణం తల్లి ఆనాడే ఊహించి, నీ కొరకే ఏర్పాట్లు జరుగుతున్నాయి, నీ కోసమే ఈ పని కోసమే రామకృష్ణుని తీసుకొచ్చారంటే ఎంత ఆశ్చర్యం కదా. ఇది నిజమైన మహత్వం అంటే, ఇది నిజమైన గౌరవం అంటే, ఇది నిజమైన పవిత్రత స్వరూపిణ్యై అంటూ నమస్కరిస్తాం. పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై దేవ్యై నమో నమః అంటూ అమ్మవారి ప్రణామమంత్రం. వివేకానంద స్వామి మాటల్లోనే, ఎవరైతే మనస వాచ కర్మణ పవిత్రంగా జీవిస్తారో, సత్యమే పలుకుతారో, ధర్మ మార్గాన్ని అనుసరిస్తారో, మనస వాచ కర్మణ శుద్ధమైన, పవిత్రమైన, నిర్మలమైన జీవితం గడుపుతారో, వారు చెప్పిన మాట సత్యమవుతుంది, వారు చెప్పిందంతా రుజువు అవుతుంది. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజు చరిత్ర, ఆ రోజు పురాణాలు కాకుండా ఈరోజు కలియుగంలో అమ్మ మాట చూస్తున్నాం. సత్యమైంది కదా. ఎందుకు? పవిత్రత, నిర్మలత, సత్యము, పాతివ్రత్యము, ఇటువంటి మహోన్నతమైన సద్గుణాల నుంచి వచ్చిన మాట ఎప్పుడూ అబద్ధము కాదు, కానేరదు. కాబట్టి శ్రీ శ్రీ శారదామాత అమ్మవారు మనందరికీ, భక్తులకు, మిత్రులకు, మనందరికీ కూడా ఈ పావన జన్మదినం రోజు భక్తిని, జ్ఞానమును, వివేకమును, వైరాగ్యమును ప్రసాదించి మనందరికీ సన్మార్గము చూపుదురుగాక అమ్మవారు. అందుకే దారి చూపుము తల్లి మా శారదమ్మ. కలియుగము, అందులో ఆధునికమైన అసంఖ్యాకమైన గ్యాడ్జెట్స్, అసంఖ్యాకమైన మనస్సును చిన్నాభిన్నము చేసే యంత్ర పరికరాలు, టెక్నాలజీ, సో మచ్ డెవలప్మెంట్. ఈ రోజుల్లో పవిత్రత, నిర్మలత, నిరాడంబరత అనేవి మరిచిపోకూడదు మనం. వివేకానంద స్వామి అదే అంటారు, ఐ వాంట్ ఆల్ ఇండియన్ విమెన్ షుడ్ గ్రో టెక్నికల్లీ, scientifically like foreigners, but not at the cost of their purity and dignity. ఎంత గొప్ప మాట. అమ్మవారి ఆశీస్సులతోనే ఆ మాట చెప్పారు. వివేకానంద స్వామి అంటారు, ప్రతి భారతీయ స్త్రీ కూడా విదేశీ వనితలకు తగ్గకుండా, తక్కువ కాకుండా సైన్స్లో, టెక్నాలజీలో, ఆధునికతలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని నేను కోరుకుంటాను. కానీ
తమ పవిత్రతను, పాతివ్రత్య ధర్మాన్ని, సత్యాన్ని కోల్పోయి కాదు, ఆ విలువలను, పవిత్రత, ధర్మాన్ని, పవిత్రమైన సాంప్రదాయాలను, కట్టుబాట్లను మరియు ఆ పాతివ్రత్యం అంటాం చూడండి, చాస్టిటీ, డిగ్నిటీ, డివినిటీ, ప్యూరిటీ, ఆ పాతివ్రతం, పవిత్రతను కోల్పోయి మన వాళ్ళు ఉన్నత శిఖరాలు, సైన్సు, టెక్నాలజీ అలా నేను కోరుకోనంటారు స్వామీజీ. ఇట్స్ గ్రేట్ మనం చూస్తున్నాం ఈరోజు. కాబట్టి శారదామాత రిప్రజెంట్స్. నివేదిత రాస్తారు, సిస్టర్ నివేదిత మీకు తెలుసు, వివేకానంద స్వామిని గురువుగా స్వీకరించి హైలీ ఇంటెలెక్చువల్ లేడీ, ఐర్లాండ్లో జన్మించి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నామే. వివేకానంద స్వామి ప్రసంగాలు విని ఆశ్చర్యపోయి ఆయన దేశభక్తికి ముగ్ధురాలై ఈ దేశానికి వచ్చి నా దేశం భారతదేశమే, నా ధర్మం హిందూ ధర్మమే అని మన ధర్మాన్ని స్వీకరించి ఆమె నిరుపేద బాలికలకు మొట్టమొదట కలకత్తా ఏరియాలో మొట్టమొదట నిరుపేద బాలికల విద్యాలయం, ఆ రోజు బాలికలకు స్కూళ్ళు అవి ఉండేవి కాదు, స్టార్ట్ చేసింది నివేదిత. ఆ నివేదిత అంటుంది, శారదాదేవి ఎవరండి? అత్యంత పురాతనమైన సాంప్రదాయకమైన కట్టుబాట్లతో కూడిన ఆ పురాతనమైన స్త్రీత్వం, పురాతనమైన మాతృత్వానికి అంతమా, లేదా అత్యంత ఆధునీకరణమైన, మోడర్న్ అంటాం, అధునాతనమైన ఉన్నతమైన ఈ విద్యా సంస్కారము, ఉన్నతమైన ఈ ఆధునికతకు ప్రారంభమా, పురాతనతకు అంతమైన ఒక సంప్రదాయమా? ఆధునికత, స్వేచ్ఛ, ఆధునికత, ఒక విశాలమైన ఆధునిక భావాలకు ప్రారంభమా? ఈ శారదాదేవి అంటుంది. రెండూ అమ్మలో కలిసిపోయిన అద్భుతమైన మేళవింపు. పురాతనమైన ఆ సంప్రదాయము, పవిత్రత అవి పోగొట్టుకోకుండానే వాటిని పరిరక్షించుకుంటూ కూడా ఆధునిక మహిళ ఉన్నతమైన స్థానాలను చెందగలదు, ఉన్నతమైన గౌరవాన్ని పొందగలదు, విశ్వమాతగా పూజింపబడగలదు అని నిరూపించిన జీవితం శారదామాతకే చెల్లింది. ఈజ్ షీ ద ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ జనరేషన్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ జనరేషన్ అంటుంది నివేదిత. వండర్ఫుల్ వర్డ్స్. స్వామి రంగనాథానంద చెప్తారు, వాట్ ఎ ట్రిబ్యూట్ టు దిస్ గ్రేట్ లేడీ. వన్ విలేజ్ ఉమన్ ఈజ్ ఎస్ కమాండింగ్ అండ్ డిమాండింగ్, ఇట్స్ నాట్ డిమాండింగ్, ఇట్స్ కమాండింగ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. బ్రిటిష్ వాళ్ళు ఆఫీసర్లు వచ్చి తల వంచి నమస్కరించేవారు మాతృమూర్తికి. మాతృత్వం అమ్మవారి ప్రేమను పొంది. ముస్లిమ్స్, అమ్జద్ అనే ఒక కార్మికుడు ఇంటి పనులు చేసేవాడు, అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసి పట్టుబడేవాడు, జైలుకు వెళ్ళేవచ్చు, అందరూ అసహించుకునేవాడు. అమ్జద్ అంటే దూరం పెట్టేవారు. అటువంటి అమ్జద్ కూడా సొంత తల్లిలా ప్రేమను పంచిపెట్టింది. క్రిస్టియన్లు, అమెరికా నుంచి వచ్చిన వివేకానంద స్వామి శిష్యులు, అలాగే ఆ రోజులు బ్రిటిష్ కాలంలో ఎంతోమంది కలకత్తాలో కూడా నివసించే బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్, క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి కూడా అమ్మవారిని సొంత తల్లిలా అమ్మవారి ప్రేమను పొందేవారు. ఆశ్చర్యము కదా. అందుకే ఒకటి గుర్తుకొస్తుంది, సిద్ధారూఢ సంప్రదాయం కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన సిద్ధారూఢ స్వామివారు అవతార పురుషులుగా కొలుస్తారు వారిని. హుబ్బళ్ళి వినే ఉంటారు, హుబ్బళ్ళిలో సిద్ధారూఢ మఠ, కైలాస మఠ అంటారే. హుబ్బళ్ళెంబదు కైలాస సిద్ధారూఢ పరమేశాన్ని పూజిస్తారు మహానుభావులు. ఓం నమ శివాయ మంత్రాన్ని, ఓం నమ శివాయ మంత్రాన్ని అద్భుతంగా ప్రచారం చేసి అద్వైతాన్ని, భక్తిని, అద్వైతాన్ని మేళవింపు చేసిన మహాత్ములు శ్రీ శ్రీ సిద్ధారూఢ స్వాముల వారు. వారి మఠము బెంగళూరులో ఉంది. అక్కడ వెళ్ళాము. అక్కడ జరిగిన సంఘటన, స్వామీజీ పూజ్య స్వామి శివానంద భారతి స్వామీజీ చాలామందికి తెలుసు. వారి మఠంలో ఒక ప్రవచన కార్యక్రమానికి వెళ్ళాము. ప్రవచనము, పూజలు అయిపోయినాయి. మధ్యాహ్నం భోజన సమయంలో అమ్మగారులు వడ్డిస్తున్నారు. ఒక్క అమ్మగారు రామకృష్ణ మఠం భక్తులు కాదు, రామకృష్ణ సంప్రదాయం వాళ్ళు అసలే కాదు, సిద్ధారూఢ సంప్రదాయము, సిద్ధారూఢ స్వామి భక్తులు, శివానంద స్వామి వారి శిష్యులు వడ్డిస్తూ అడిగారు, ఒక సన్యాసి కదా, స్వామీజీ తావు వెళ్ళిద్ద బందిద్దిరి అంటే, స్వామీజీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా నేను ఇట్లా రాయదుర్గము. ఏ సంప్రదాయం? రామకృష్ణ మఠం సంప్రదాయం అమ్మ, రామకృష్ణ వివేకానంద శిష్య పరంపరలో వచ్చాము, పూజ్యస్వామి రంగనాథన్జీ మహారాజు వారి అనుగ్రహం పొందాము, మంత్రదీక్ష, సన్యాస దీక్ష అని చెప్పగా
రామకృష్ణ మఠం నుంచి వచ్చారా, రామకృష్ణ మఠంలో ఉండినారా? స్వామీజీ శారదామాతే అమ్మవారు కదా, శారదామాతే జీవన చరిత్రే ఓదిద్దిని స్వామీజీ. ఎంత జీవన, ఎంత పాతివ్రత్యೆ, ఎంత పతివ్రತೆ, ಎಂತಹ పవిత్రತೆ. ఆ తాయి ముందు నావేమీ ಇಲ್ಲ, నావేమీ లేదు, ఏమీ లేదు అని ఎంత వినయంగా భక్తితో చెప్పింది. నాకు ఈరోజు కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇట్ గివ్స్ ఇన్స్పిరేషన్ టు మీ. సో ఆ తల్లి అన్నది తెలుగులో చెప్తాను. మీరు రామకృష్ణ మఠం నుంచి వచ్చారా? రామకృష్ణ మఠంలో శారదామాత జీవిత చరిత్ర చదివాను స్వామీజీ. కన్నడలో ఏమి పతివ్రతము, ఏమి పవిత్రత, ఏమి సరళత, ఏమి మాతృత్వము, ఎటువంటి హృదయము, విశాలమైన హృదయం, ఎన్ని కష్టాలు, సహనము. ఆ తల్లి జీవిత చరిత్ర చదివిన తర్వాత నాకు అనిపించింది, ఆ మహాతల్లి ఆ పాతివ్రత్యము, ఆ పవిత్రత, ఆమె మహత్వము ముందు మేము ఏమీ లేదు, వీఆర్ జీరో అంటాం కదా. వినయం, అది వినయం, అంత వినయంగా నావేమీ ఇలా, మేమేమీ లేదు, అటువంటి సరెండర్ భక్తి. చూడండి, ఒక రామకృష్ణ మఠం భక్తులు, రామకృష్ణ సంప్రదాయం భక్తులు పూజించడం, కలవడం, పొగడడం ఓకే, మనం అర్థం చేసుకుంటాం, ఇది సహజమే కదా అంటాం కదా. కానీ ఎక్కడో ఇతర సంప్రదాయాల నుండి ఒక కర్ణాటక సిద్ధారూఢ స్వామి శిష్యురాలు కన్నడలో శారదాదేవి జీవితం చదివి ఆమె కలిగిన అనుభవం చూడండి. ఇది నిజమైన మహత్వం కాదా? ఇట్స్ ట్రూ గ్రేట్నెస్, ఇట్స్ ట్రూ ప్యూరిటీ, ట్రూ గ్రేట్నెస్. ఎక్కడ ఉన్నా సరే శ్రీరామకృష్ణులు చెప్తారు, శారదామాత చెప్తారు, వజ్రం ఎక్కడున్నా వజ్రమే. మట్టిలో వేసిన వజ్రం విలువ తగ్గుతుందండి? లేదు కదా. ఎక్కడ దుకాణంలో, కోటీశ్వరుల దుకాణంలో వజ్రాల వ్యాపారి దగ్గర ఉన్నా వజ్రం విలువ వజ్రమే, మట్టిలో ఉన్నా, రోడ్డు పైన ఉన్నా, ఎక్కడ ఉన్నా వజ్రం వజ్రమే. పవిత్రత యొక్క విలువ అటువంటిది. అదే శారదా రామకృష్ణ వివేకానందుల నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం ఏ సంప్రదాయానికి చెందిన శివభక్తులు కానీ, రామభక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, దేవీ భక్తులు కానీ, అల్లా భక్తులు కానీ, క్రైస్త భక్తులు కానీ, ఏ భక్తులు కాకపోయి అద్వైతులు కానీ, వేదాంతులు కానీ, యోగులు కానీ, కర్మయోగులు కానీ, రాజయోగులు కానీ, ఏ సాధనా పథములో ఉండే వాళ్ళైనా పాటించవలసింది పవిత్రత, నిస్వార్థత, సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ, విలువలు. హిందువులకు సత్యం వేరే, ముస్లింలకు సత్యం వేరే, క్రిస్టియన్లకు సత్యం వేరే ఉంటుందా అండి? ప్యూరిటీ, పవిత్రత, వాళ్లకు పవిత్రత నిర్వచనం వేరే ఉంటుందా అండి? లేదు కదా. పవిత్రత ప్రపంచమంతా ఒకటే. పవిత్రత అంటే అందరి హృదయాంతరంలో తెలిసిపోతుంది, ఈతను పవిత్రుడు. సో సత్యం అంతే. అమెరికాలో సత్యమే, ఇండియాలో సత్యమే, పాకిస్తాన్లోనూ సత్యం, ట్రూత్, purity and selfishness. If you have these three virtues, there is no power in the above or the below the sun which can crush the possessor thereof. Equipped with these three virtues, the whole world can, one man can stand against the whole universe. Vivekananda Swami. సత్యము, పవిత్రత, నిస్వార్థత, ఈ మూడు విలువలు, సద్గుణాలు నీలో ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను ఏ హాని చేయలేదు. ఈ మూడు సద్గుణాలుండే ఒక్క వ్యక్తి అయినా సరే ప్రపంచాన్నే ఎదురొడ్డి నిలవగలడు. స్వయంగా ఆయనే ఉదాహరణం. శారదామాత జీవితమే ఉదాహరణం. సత్యము, పవిత్రత, నిస్వార్థత మూర్తి భవించింది అమ్మవారిలో. కాబట్టి ఇది మనం ఈ ఆధునిక యుగంలో ఎన్నో ఆవిష్కారాలు, ఎన్నో ఇన్వెన్షన్స్, ఎన్నో డిస్కవరీస్, సైంటిఫిక్, టెక్నికల్ ఆవిష్కారాలు జరుగుతున్నాయి. చాలా మంచిదే, గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఫార్వర్డ్. బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద ట్రూత్. వీ షుడ్ నాట్ లీవ్ ద ట్రూత్ బిహైండ్. ట్రూత్, ప్యూరిటీ ఆ రోజుకి ఈ రోజుకి మారుతున్న సమాజానికి శాశ్వత విలువలు అంటారు పూజ్యస్వామి రంగనాథానందజీ. కాబట్టి విలువలను వదిలి టెక్నాలజీ కాదు, సత్యము, ధర్మము, న్యాయము, నీతి వదిలి సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే కాదు, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అంటే ఏమీ కాదు. మనిషి కనుక్కున్న సాంకేతిక వస్తువులు, సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, సినిమా కానీ మనిషినే కబళిస్తే, మనిషినే సర్వనాశనం చేస్తే చూస్తున్నాం కదా. సెల్ ఫోన్ను కనుక్కున్నది ఎవరు? మనిషి. కంప్యూటర్ను కనుక్కున్నది మనిషి. ఇంటర్నెట్ను కనుక్కున్నది మనిషి. టీవీ కనుక్కున్నది మనిషి. ఇవన్నీ కనుక్కున్న మనిషి వాటికే బానిసై
తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటే, అధోగతి పాలైతే ఎంత చింతాకరము, ఎంత బాధాకరము. యూ షుడ్ బి ద మాస్టర్, నాట్ దే ఆఫ్ యూ అంటారు. మ్యాటర్ ఈజ్ యువర్ సర్వెంట్, మ్యాటర్ ఈజ్ యువర్ సర్వెంట్, నాట్ ద సర్వెంట్ ఆఫ్ మ్యాటర్. అటువంటి పవిత్రతామూర్తి అమ్మవారు శారదాదేవి. సారం దదాతి ఇది శారద. సారమైన వస్తువు జ్ఞానము, ఆత్మజ్ఞానము, భక్తి, పవిత్రత, భగవత్ సాక్షాత్కారమునిచ్చేది శారదాదేవి. అమ్మవారి జీవితంలో అద్భుతమైన సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. శ్రీరామకృష్ణుల దగ్గర ఒక్క సంఘటన చాలు మనకి ఇన్స్పైర్ చేయడానికి. శ్రీరామకృష్ణుల దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చేవారు, స్త్రీలు, పురుషులు ఎంతోమంది వచ్చేవారు. ఒక మహిళ రామకృష్ణులను గురువుగా భావించి సేవ చేయడానికి వచ్చింది. ఒకరోజు శారదాదేవి రోజు రామకృష్ణులకు భోజన పళ్ళెం తీసుకుని వెళ్ళేది. భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత చాలా కట్టుబాట్లతో ఉండేవారు. సో అటువంటి సందర్భంలో ఒకసారి అమ్మవారు మధ్యాహ్నం పూట రామకృష్ణుల భోజన పళ్ళెరాన్ని తీసుకువెళ్తున్నారు. ఈ మహిళా భక్తురాలు కొత్తగా వస్తుండే ఆవిడ వచ్చింది. అమ్మా, ఈరోజు గురుదేవులకు నేను తీసుకెళ్తానమ్మా, సేవా భాగ్యం ఇవ్వమ్మా అని చేతులు చాచుతుందన్నమాట. అమ్మగారు సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళి నివేదన చేయమ్మా అని చెప్పి ఇస్తుందన్నమాట. ఆ మహిళ స్త్రీమూర్తి శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళి ఆ పళ్ళెరాన్ని అక్కడ పెడుతుంది. శ్రీరామకృష్ణులు ఎప్పుడూ ముహుర్ముహుర్ సమాధి, ముహుర్ముహుర్ ధ్యానము, క్షణక్షణము ఆయన భగవత్ చింతన, భగవద్ ఆవేశము, ఆ ఎక్స్టసీ, కంటిన్యూస్ సమాధి అంటాం చూడండి, సమాధి కదా, అబ్జార్ప్షన్లో ఉండేవారు. అమ్మవారిలోనో, అద్వైతంలోనో, ఆత్మచింతనలోనో మునిగి ఉండేవారు. ఎప్పుడు అసలు అలాగా ధ్యానంలో, చింతనలో ఉన్నారు. ఆ మహిళ వచ్చి ప్లేట్ పెట్టిపోవడం గమనించారు. సౌండ్ అవుతుంది కదా, శబ్దం. ఆమె నమస్కారం చేసుకుని వెళ్ళిపోయింది, స్వామి ధ్యానంలో ఉన్నారని. తర్వాత జరిగింది మనకు అమ్మవారి పాఠం. వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామకృష్ణులు అలాగే ధ్యానంలోనే ఉండిపోయినారు. చాలాసేపు వరకు భోజనమే స్వీకరించలేదు. చాలా సమయం అతీతం అయిపోతే శారదామాత వచ్చి గదిలోకి వచ్చి చూస్తారు. భోజన పళ్ళెరం అక్కడే ఉంది. శ్రీరామకృష్ణులు ఆత్మ ధ్యానంలో లీనమై ఉన్నారు. 2 గంటలు 3 గంటలు అయిపోయి ఉండొచ్చు. మామూలుగా 12-1 గంటకు చేసేవాళ్ళేమో. సో అమ్మవారు నమస్కరించి, స్వామి తమరు ఇంకా భోజనమే స్వీకరించలేదు, ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఎప్పటి నుంచో తెచ్చిపెట్టారు, పంపాను అంటే శ్రీరామకృష్ణ అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి, ఓ వచ్చావా, నువ్వు ఈరోజు చేసిన పని మళ్ళీ ఎప్పుడూ చెయ్యనని మాట ఇవ్వు అంటారు. అమ్మకు ఆశ్చర్యం, నేనేం చేశాను స్వామి, నువ్వు ఆ మహిళ చేతికి ప్లేట్ భోజన పళ్ళెం ఇచ్చి పంపించావు కదా, అలా మరి ఎప్పుడూ చేయనని చెప్పు. ఎందుకు స్వామి అని వినయంగా అడిగితే, ఆమె చరిత్ర గురించి నీకు తెలియదా బహుశా, ఆమె చూడండి శ్రీరామకృష్ణుల వారి ప్యూరిటీ అలాగా. సో ఏ కించిత్ కళంకం ఉన్నా, కించిత్ చరిత్రలోనో మన చింతనలోనో లోపాలున్నా వాళ్ళు గ్రహించేసేవాళ్ళు. ద సెన్స్, సో స్పిరిచువల్ సెన్సిటివిటీ అనమాట అది. సో దే నో బై జస్ట్ ప్రెజెన్స్ అంటారు కదా. సో ఆ మహిళ, ఆమె యొక్క చరిత్ర అంత బాగలేదని నీకు తెలీదా, అట్లాంటి వాళ్ళ చేత్తో నువ్వు పంపిస్తే నేను ఎలా స్వీకరిస్తాను. మామూలుగా మనం చెప్తాం కదా, భగవంతుని నైవేద్యం పెట్టడం, పూజారి ఎంతో పవిత్రంగా ఉండాలి, ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు పవిత్రంగా ఉండాలి. ఇది మన హిందువులకు రక్తంతో వచ్చిన విద్య, అందరికీ తెలుసు. అందుకే నియమాలు, నిష్ఠ ఉండేవాళ్ళనే పూజారులుగా పెడతారు, నైవేద్యం పెట్టడానికి అనుమతిస్తారు. కాబట్టి ఆ విధంగా నీకు తెలీదా, అలాంటి ఆమె చేతిలో నువ్వు ఎలా పంపించావు. సో కాబట్టి నేను ముట్టలేకపోయాను అంటే, స్వామి దయచేసి స్వీకరించండి, ఆలస్యమైపోతుంది, మీకు ఆకలిగా ఉంటుంది అంటే, ఈరోజు పంపించావు సరే, కానీ ఇప్పుడు మాట ఇవ్వు, ఇంకొకసారి ఎప్పుడు ఎవరంటే వాళ్ళ చేతులతో నేను మీకు ప్రసాదాన్ని, నైవేద్యాన్ని, భోజనాన్ని పంపను అని మాట ఇవ్వు అంటారు. అప్పుడు అమ్మ అన్న మాట అద్భుతం, అనన్య సామాన్యం. అప్పుడు శారదామాత తన దివ్య మాతృత్వంని జాగృతం చేస్తారు. షీ రోజ్ టు ద అకేషన్ అంటారు ఇంగ్లీష్లో. రైజ్ టు ద అకేషన్, రోజ్ టు ద అకేషన్. తన నిజస్వరూపాన్ని చేరుకుంటారు. ఎవరు? అమ్మ, ద మదర్ ఆఫ్ ఆల్, పూర్, రిచ్, వర్చువస్, వైస్, మంచివాళ్లకు, చెడ్డవాళ్లకు, పాపులకు, పుణ్యాత్ములకు,
హిందువులకు, ముస్లింలకు అందరికీ తల్లి. మదర్ ఈజ్ మదర్. అమ్మ అంటే అందరికీ అమ్మే. ఆ మాతృత్వం, విశ్వమాతృత్వ స్థితికి వెళ్ళి అమ్మ తన మాతృత్వాన్ని ప్రకటిస్తారు. అప్పుడు మాట ఇవ్వు అంటారు కదా రామకృష్ణులకు. అప్పుడు ఏమంటారు అమ్మ? స్వామి, ఆ మాట నేను ఇవ్వలేను స్వామి. మీరు నాకొక్కరికే గురుదేవులు కాదు, నాకొక్కరికే ప్రభువులు, స్వాములు కాదు. మీరు విశ్వమంతటికీ గురువులు, విశ్వమంతటికీ భగవత్ స్వరూపులు. నన్ను ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకునే మంత్రము లాంటి మాటలు అమ్మ భక్తులకు విశేషంగా రామకృష్ణ మఠంలో కానీ ఎక్కడైనా కానీ అమ్మ మాటలు వేదాలతో సమానం. వివేకానంద స్వామి చెప్పారు. అమ్మ అంటారు, అమ్మా అని ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే నేను ఇవ్వకుండా ఉండలేను స్వామి. అమ్మా అని నన్ను పిలిచి ఎవరైనా నా దగ్గరకు వచ్చి అమ్మా అను నన్ను ఆర్తితో పిలిచి ఏదైనా అడిగితే నేను ఇవ్వకుండా ఉండలేను. వారి అర్హత కంటే వారు ఎక్కువే పొందుతారు. గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. వారి అర్హత కంటే వారు ఎక్కువే పొందుతారు. నేను ఆ ప్రామిస్ చేయలేను స్వామి, ఆ మాట నేను మీకు ఇవ్వలేను. ఇంకెవరికి నేను ఎప్పుడూ ఇలా వేరే వాళ్ళకి ఇవ్వను. అమ్మా అని పిలిస్తే చాలు, నా మాతృత్వం కరిగిపోతుంది. నా మాతృత్వంతో నేను ఇచ్చి తీరతాను. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అమ్మా అని అడిగితే నేను కాదనలేను అని ఆ మాట మాత్రం అడగకండి. అలా మాట ఇవ్వమని అడగొద్దు అని అమ్మా అని పిలిస్తే నేను ఉండలేను స్వామి. ఐ కెనాట్ కంటైన్ మై సెల్ఫ్ వన్ కాల్స్ నియర్ మీ అండ్ కాల్స్ మీ మదర్ అని అమ్మా నన్ను పిలిస్తే నేను కాదనలేను. మాతృత్వం అది విని శ్రీరామకృష్ణులు చూడండి. శ్రీరామకృష్ణులు అంతా తెలుసు కదా, లీలా నాటక సూత్రధార అన్నట్లు నవ్వుతూ ఇంకేం మాట్లాడకుండా నవ్వుతూ అలా ఆ రోజు ప్రసాదం స్వీకరిస్తారు, భోజనం స్వీకరిస్తారు అన్నమాట. అలా అమ్మవారి మాతృత్వం ఎప్పుడైనా సవాల్ ఎదురైతే అమ్మవారు శ్రీరామకృష్ణులకు కూడా జవాబుచ్చేవారు. అలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ప్రేమానంద స్వామీజీ, యోగానంద స్వామీజీ వీళ్ళంతా కొంచెం వీక్గా, బలహీనంగా ఉన్నారని అమ్మవారు 2 రొట్టెలు ఎక్కువ పెట్టేవారు రాత్రిపూట. శ్రీరామకృష్ణులకు తెలిసింది, యోగానంద స్పెషల్లీ, ప్రేమానంద స్వామి, నువ్వు ఎన్ని రొట్టెలు పెడుతున్నావు వీళ్ళకి? వాళ్ళ 2 రొట్టెలు ఎక్కువ పెడుతున్నావు. నువ్వు అలా వాళ్ళకి నువ్వు ఎక్కువ మాతృప్రేమతో ఎక్కువ తినిపిస్తే వాళ్ళు ఏం సాధన చేస్తారు? వాళ్ళు జపము, ధ్యానము, తపస్సు ఇట్లా చేస్తారు, భగవత్ సాక్షాత్ ఎప్పుడు పొందుతారు? నువ్వు ఎక్కువగా వాళ్ళకి తినిపిస్తే ఎలాగా అని కొంచెం ఇదవుతారనమాట. అప్పుడు అమ్మ మాతృత్వం వస్తే మాత ఆ నిజస్వరూపం వచ్చేస్తుందన్నమాట. ఏమిటి? అప్పుడు అమ్మ అంటారు, సామాన్యంగా శ్రీరామకృష్ణులతో ఎప్పుడూ వినయంగా, ఏది పాతకాలం పద్ధతి, ముసుగు వేసుకున్నాము. అసలు చాలామందికి ముఖం కూడా కనిపించేది కాదు. అలాంటి రోజులు అవి. అలాంటి శారదాదేవి లజ్జాపటావృతే నిత్యం శారదే జ్ఞానదాయికే అని స్తోత్రం. ఎప్పుడు అమ్మా నువ్వు లజ్జ అనే ముసుగులో లజ్జ అనే ముసుగులో ఉంటావు. లజ్జ స్త్రీలకు ఆభరణం అంటుంది శారదామాత. స్త్రీలకు లజ్జయే ఆభరణం అనే అద్భుతమైన మాట. సో ఆ లజ్జాపటావృత శారదాదేవి మాతృత్వం వచ్చినప్పుడు ఏమంటుంది? అప్పుడు రామకృష్ణులతో 2 రొట్టెలు ఎక్కువ పెట్టినందుకు మీరు ఎంత బాధపడుతున్నారండి? వారి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని నేను చూసుకుంటాను. ఎవరు చూసుకుంటారండి? ఆది పరాశక్తి అమ్మవారే కదా. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ, బుద్ధిరూపేణ, శాంతిరూపేణ, క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అంది కదా శాస్త్రం. కాబట్టి అంటారు, 2 రొట్టెలు ఎక్కువ తిన్నంత మాత్రాన నా బిడ్డలు, అమ్మవారి బిడ్డలు, ఆది పరాశక్తి పుత్రులు ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతారా? ఆధ్యాత్మికంగా బలహీనవుతారా? నేను చూసుకుంటాను. అమ్మవారు అనగానే మనకు తెలుస్తుంది కదా. చూడండి, అక్కడ కూడా రామకృష్ణుల్ని జవాబిచ్చారు. రామకృష్ణులకు 2 రొట్టెలు ఎక్కువ పెడితే మీరు ఇంత బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకుంటాను. శ్రీరామకృష్ణులు అమ్మ భక్తులు. కాళికాదేవికి తమ సొంత తల్లి శ్యామాసుందరి చంద్రామణిదేవి, శ్రీరామకృష్ణులకు జన్మనిచ్చిన తల్లి చంద్రామణిదేవి, దక్షిణేశ్వర కాళికాలంలో ఉండే భవతారిణి కాళికాదేవి,
అక్కడ ఉంటూ సేవలు చేసే శారదాదేవి, ముగ్గురు ఒక్కటే, నాకు వేరే దృష్టి లేదు, మీ ముగ్గురు మాతృ దృష్టితోనే నేను చూస్తానని శారదామాత స్వయంగా రామకృష్ణులు అంటారు. ఆ శారదాదేవి ఈ మాటలు అన్నప్పుడు రామకృష్ణుడికి ఎలా ఉంటుంది? చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతారనమాట. మాతృత్వం ముందు శ్రీరామకృష్ణులు కూడా తల వంచి నమస్కరించేవారు కదా. కాబట్టి ఇటువంటి తల్లి అపురూపము, అనన్య సామాన్యం, చాలా చాలా అరుదైన జీవితాలండి శ్రీరామకృష్ణులు, శారద. సామాన్యంగా మనము ప్రపంచంలో ఏం చూస్తున్నాం ఆధునిక విషయాల్లో, ఇంకా ఇంత స్పిరిచువాలిటీ, ఇంత ఏదో ఉంటే ఇంత పెద్ద ఆర్భాటము, ప్రచారము, ఆర్భాటాలు, అవి ఇవి మీ మోడర్న్ టెక్నాలజీ, ప్రసార మాధ్యమాల ద్వారా మీకు తెలుసు. నో కామెంట్స్ ఆన్ దట్. బట్ ఇది రివర్స్. ఇక్కడ శారదాదేవి, రామకృష్ణ, వివేకానంద, రమణ మహర్షి ఇటువంటి మహాత్ములు ఎంతోమంది, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్లు నిజమైన మహిమ, నిజమైన హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ, ప్యూర్ స్పిరిచువాలిటీ ఉండేవాళ్ళు ప్రచారము, ఆర్భాటము, ఢామ్ ధూమ్ డస్ అంటారు కదా, జిగేల్మనే ఈ ఆర్భాటం లేకుండా సైలెంట్ లైఫ్ శారదాదేవి. రామకృష్ణ సంఘంలో సైలెంట్ పవర్, మదర్స్ పవర్, సైలెంట్ పవర్. సైలెంట్గా ఎన్ని జీవితాలను మారుస్తూ ఉన్నారు. ఎంతమంది సాధువులు, బ్రహ్మచారులు, లక్షలాది మంది, 2000 మంది సాధువులు, బ్రహ్మచారులు, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ కల్చర్డ్, తాంతా వదిలేసి సన్యాసులుగా దేశసేవలో, భగవత్ సేవలో ఉండడం అంటే మాటలు కాదు. వారిని రక్షించేది ఆ మహాతల్లి. తల్లి బిడ్డలను రక్షిస్తుంది స్వయంగా. రామకృష్ణుల అద్భుతమైన మాట, తల్లి బిడ్డలను స్వయంగా రక్షిస్తుంది. ఆ విధంగా ఈ 2000 మంది అంతా వదిలేసి శారదా రామకృష్ణులు ఆశ్రయించి దేశసేవ, దైవసేవ, భగవత్ సాక్షాత్కారం కోసం భక్తి మార్గం, జ్ఞాన మార్గం, సేవా మార్గం, యోగ మార్గంలో సాధన చేస్తూ ఎవరు రక్షిస్తున్నారు? ఈ ఆధునికమైన టెంప్టేషన్స్, ఆకర్షణలు, ప్రలోభాలు ఎన్ని లేవు. అన్నిటి మధ్యలో కూడా పవిత్రంగా, శుద్ధంగా సేవలు చేస్తూ, సమాజంలో జీవిస్తూ, ఎక్కడో హిమాలయాల్లోనో పర్వత గుహల్లోనో ఉండడం వేరే విషయం. సమాజం మధ్యలో ఉంటూ ఈ రామకృష్ణ మఠం సన్యాసులు, బ్రహ్మచారులు సేవలు చేస్తున్నారు. స్కూళ్ళు, హాస్పిటళ్ళు నడుపుతున్నారు. ఎంతోమందితో కలవాల్సి ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇవన్నిట్లో ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి, ఎన్నో జాగ్రత్తలు పొందాల్సింది ఉంటుంది, ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఆధ్యాత్మిక సాధకులకు. అవన్నిటినీ అధిగమిస్తూ పవిత్రంగా ఉండడానికి ఎవరు కాపాడుతున్నారండి? ఒక ఆది పరాశక్తి తప్ప ఎవరికి ఉంటుంది ఆ శక్తి చెప్పండి? అందుకే సంఘ జనని అంటాం. రామకృష్ణ మఠంలో, రామకృష్ణ మిషన్, రామకృష్ణ భక్తులకు, రామకృష్ణ సాధువులకు సంఘ జననిగా అమ్మవారు రక్షిస్తున్నారు. శ్రీరామకృష్ణులు వెళ్ళిపోయిన తర్వాత చిన్న శిశువు రామకృష్ణ మఠం, రామకృష్ణ సంఘాన్ని పెంచి పోషించి 1920 వరకు అమ్మ శరీరంలో ఉండి ఒక పెరుగుదలకు మాతృత్వం ప్రసాదించారు. అటువంటి సంఘజనని శారదాదేవి కాపాడుతున్నది కాబట్టే రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, ఎన్నో ఆశ్రమాలు ఇంతింత ఇవ్వబడి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. అన్నిటినీ రక్షిస్తుండే తల్లి శారదాదేవి. కాబట్టి ఈ పరమ పవిత్రమైన అమ్మవారి జన్మదినం రోజు మనం గుర్తుపెట్టుకుందాం. అమ్మ మాట మనకు వేదపు మంత్రం. అమ్మాని నన్ను ఎవరైనా పిలిస్తే నేను ఇవ్వకుండా ఉండలేను. సో ఆర్తితో, భక్తితో, నిర్మలమైన హృదయంతో అమ్మను, అమ్మా మాకు భక్తినివ్వు, జ్ఞానమివ్వు, వివేకమివ్వు, వైరాగ్యమివ్వు, భక్తులకు అందరికీ సుఖ, సంతోష, సౌభాగ్య, ఆనందములు, జీవిత పరమార్థము, జీవిత ధన్యత, జీవిత లక్ష్యాన్ని చేరుకునే శక్తి సామర్థ్యాలనివ్వు, ఆరోగ్యమివ్వు, కావలసిన ఆవశ్యకమైన విజయాలు అందించుము. అన్ని రంగాల్లోనూ ఆధ్యాత్మము, వ్యవహారము రెండింటిలోనూ విజయవంతం చేసే ఆశీర్వాదం ఇవ్వు తల్లి అని ప్రార్థిస్తే అమ్మ మాటల్లో చెప్పినట్లే కాదనకుండా ఉండలేను, వారు వారి అర్హత కంటే ఎక్కువే పొందుతారు. ఇవి భక్తులందరూ చూస్తున్నారు, అనుభవం కలుగుతున్నది. కాబట్టి మన అర్హత కంటే తల్లి ఎక్కువగానే ఇస్తుంది మనకు. కాబట్టి మనకు కావాల్సింది అమ్మ పాదాలపైన శుద్ధ భక్తి, పరిపూర్ణమైన విశ్వాసము, పవిత్రమైన జీవనం, ట్రూత్ఫుల్నెస్, సత్యము, పవిత్రత, ధర్మము, నిజాయితీతో ఉండి అమ్మను మనం ప్రార్థిస్తే అమ్మ తప్పకుండా మనల్ని దీవిస్తుంది, కరుణిస్తుంది. ఈ మానవ జన్మను సఫలం చేసే
భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకు ప్రసాదించమని ఈ జన్మదినం రోజు అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీ 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 శారదాదేవి అమ్మవారికి భక్తులకు అందరికీ కరుణించి కాపాడి భక్తి జ్ఞాన వివేక ఆయురారోగ్య సౌభాగ్యాలను ప్రసాదించమని, మానవ జీవితాలను ధన్యం చేయమని, అందరికీ దర్శన భాగ్యం ప్రసాదించమని మరీ మరీ ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ శారదా రామకృష్ణార్పణమస్తు. జై భగవాన్ శ్రీరామకృష్ణ దేవ की జై. జై శ్రీ శారదా మాయి की జై. జై శ్రీ వివేకానంద స్వామిజీ की జై. జై శ్రీ శ్రీ శారదా మాయి की జై. దుర్గా దుర్గా దుర్గా.